ఏంట్రా ఎవరికారు సీరియస్గా డిస్కస్ చేస్తున్నారు? బందర్ విషయాలు ఏంటి? ఏమి లేదన్నా, బందర్ డెవలప్మెంట్లో భాగంగా రిజిస్టర్ ఆఫీస్ దగ్గర రోడ్ వైడింగ్లో జిరాక్స్ షాప్ తీసారన్న మా ఫ్రెండ్వి. దాన్ని బట్టి మాట్లాడటం. అదే అన్న, మా మేనేజర్ షాప్ కూడా తీశారన్న. 20 ఏళ్ళ నుంచి పెట్టున్నాడు. వాడి పరిస్థితి నాకు అర్థం కావట్లేదు అన్న ఇప్పుడు. అవును బా, నేను కూడా దాని గురించే మాట్లాడు. అవునురా, దీంట్లో ఉన్నోళ్ళు ఉన్నారు, లేనోళ్ళు ఉన్నారు. ఉన్నోళ్ళు ఏదో షాప్ తీసుకు వెళ్ళిపోతారు, మరి లేనోళ్ళ పరిస్థితి ఏంటి? అరే, ఇదంతా బందర్ అభివృద్ధి కోసమే చేస్తున్నారని నేను అనుకుంటున్నా. కానీ మన కార్పొరేషన్ పరిధిలో గవర్నమెంట్ స్థలాలు చాలా ఉన్నాయి. వాటిలో ఈ ఉపాధి కోల్పోయిన చిరు వ్యాపారస్తుల అందరికీ ఒక చోట వ్యాపారాలు పెట్టించాలి. అది పూల మార్కెట్ అవ్వచ్చు, పళ్ళ మార్కెట్ అవ్వచ్చు. దీనివల్ల గవర్నమెంట్ కూడా ఆదాయం పెరుగుతుంది. చెప్పింది చాలా బాగుంది బావా. అలాగే మనం పగలు రాత్రి రోడ్ల మీద వెళ్తా ఉంటే ఆవులు గేదెలు అలా రోడ్ల మీద ఉంటున్నాయి. చాలా మందికి యాక్సిడెంట్లు కూడా అయినాయి. ఈ సమస్యకు కూడా ఏదైనా సొల్యూషన్ చూపిస్తే బాగుంటుంది. అవును, ఈ ప్రాబ్లం గురించి ఆలోచిస్తే బాగుంటది. బా ఇదే కాదు బా, పోలీసు వాళ్ళు ఎక్కడ పడతా ఆపేసి హెల్మెట్ కొని కేసులు రాసేస్తున్నారు. బాగా ఇబ్బంది ఉంది. దుర్గా, పోలీసులు రాసేది నీ మంచి కోసమేగా. అయినా గవర్నమెంట్ కూడా ప్రభుత్వ డబ్బులతో హెల్మెట్లు తయారు చేసి ఈ పెనాల్టీలు రాసే బదులు ప్రతి ఒక్కరికి హెల్మెట్ ఇవ్వడం వల్ల అందరికీ హెల్మెట్ చేరుతుంది, గవర్నమెంట్ కూడా ఆదాయం పెరుగుతుంది. ఏమంటారా?